ఈరోజు మనం సింపుల్గా తయారైపోయే మసాలా ఎగ్ ఆమ్లెట్ తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం. దీనికోసం 2 ఎగ్స్, ఇంకా అరకప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు, పావు కప్పు టొమాటో ముక్కలు, 1/4 స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్. కొంచెం ఘాటుగా కావాలి అనుకుంటే హాఫ్ టీ స్పూన్ తీసుకోవాలి, లేదంటే పావు టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్. మనం ఆల్రెడీ చేసుకున్నాం కదా, ఈ వీడియో పెట్టాము, పోస్ట్ చేసాము. ఒకసారి చిల్లీ ఫ్లేక్స్ తయారీ విధానం కూడా కావాలి అంటే ఒకసారి ఛానల్లో చూసినట్టయితే మనకి వీడియో ఉన్నది. అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం. మనం ఆల్రెడీ చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుంది. దీనికోసం మనం ఒక 2 ఎగ్స్ అయితే సరిపోతాయి. ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉన్న బౌల్ ఒకటి తీసుకుని ఉల్లిపాయ ముక్కలు చిన్నగా సన్నగా తరుక్కుంటే బాగుంటుంది. టొమాటో ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, పసుపు, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు. నేను ఇక్కడ కారం వేయట్లేదు, కారం మనం ఆమ్లెట్ మీద స్ప్రింకిల్ చేసుకుంటాము. ఇంకా జీలకర్ర పొడి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ ఉల్లిపాయలకి మసాలా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఆమ్లెట్ వేసేసుకుని ఇవన్నీ కూడా పైన స్ప్రింకిల్ చేసుకుంటే కన్నా మనకి ఇలా చేసినట్టయితే ఆనియన్కి అంతా కూడా మసాలా పడుతుంది కదా, బాగుంటుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా మనకి ఎక్కువ హెవీగా ఉండదు, అలాగని లైట్గా ఉండదు. సో ఇలా మనం రోజు బ్రేక్ఫాస్ట్కి కూడా చేసుకోవచ్చు. మనం కర్రీ చేసుకునేటప్పుడు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటాం కదా, మామూలుగా ఆనియన్స్ కానీ టొమాటోస్ కానీ కట్ చేసుకుని ఉంచుకుంటాం కదా, అవి కొంచెం ఉంచుకున్నట్టయితే మనం బ్రేక్ఫాస్ట్ ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో 2 ఎగ్స్ వేసుకుని బీట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బీట్ చేసుకున్న తర్వాత ప్యాన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దోశ ప్యాన్ పెట్టుకుని దాని మీద ఒక 2 టీ స్పూన్ల వరకు నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడి అయిన తర్వాత మనం కలుపుకొని ఉంచుకున్నాం కదా ఎగ్ ఆమ్లెట్ కోసం, ఇదంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి బ్రేక్ఫాస్ట్కి కూడా చాలా ఈజీగా అయిపోతుంది. మనకు అన్నీ రెడీ చేసుకున్నాం అంటే డిఫరెంట్గా వారానికి 1 రోజు 2 రోజులు ఇలా ట్రై చేయాలి అనుకుంటే బాగుంటుంది. మనకి ఎప్పుడైనా దోశ పిండి, ఇడ్లీ పిండి అవైలబుల్గా లేదనుకోండి, అలాంటప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. ఇలా దోరగా కాలిన తర్వాత టర్న్ చేసుకోవచ్చు. మనం మూత పెట్టుకుంటాం కాబట్టి బాగానే బాయిల్ అయిపోతుంది. టర్న్ చేసుకుని చేసుకున్న తర్వాత ఒక హాఫ్ మినిట్ ఇలా ఉంచినట్టయితే సరిపోతుంది. మనం మూత పెట్టుకుని ఆమ్లెట్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకున్నాం కాబట్టి ఒక హాఫ్ మినిట్ పెట్టుకుంటే సరిపోతుంది. పచ్చిగా అనేది కూడా ఉండదు. మనం మూత పెట్టుకున్నట్టయితే లోపలంతా ఉడికిపోయినట్టుగా అవుతుంది. ఇప్పుడు హాఫ్ మినిట్ తర్వాత టర్న్ చేసేసుకుని మనం ముందు కారం తీసుకున్నాం కదా, ఆ కారంని కొంచెం స్ప్రింకిల్ చేసుకోవాలి. జస్ట్ ఇదంతా కూడా
జస్ట్ లుక్ కోసమే అన్నమాట ఈ కారం అనేది. ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని, కొత్తిమీర కొంచెం పచ్చి వాసన వచ్చినట్టుగా ఉంటే బాగుంటుంది కదా, సో ఇలా వేసుకుంటే బాగుంటుంది. చూసారు కదండి మసాలా ఆమ్లెట్ తయారీ విధానం. మనం బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా మంచి బ్రేక్ఫాస్ట్ లాగా ఉంటుంది. మనకి బ్రేక్ఫాస్ట్లో కొంచెం టైం లేదు, పిండి అవి లేవు అనుకున్నప్పుడు మనకి ఈ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకి ఈవినింగ్ మనం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏం పెట్టాలి అనుకున్నప్పుడు కూడా ఈ ఆమ్లెట్ చాలా బాగుంటుంది. వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు. మనకి ఇంత కలర్ఫుల్గా ఉన్నప్పుడు, మనకి చూడడానికి బాగున్నప్పుడు మనం ఎక్కువ ఇష్టపడతాం కదా, పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఒకసారి ట్రై చేసి చూడండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.